చెట్టు కింద పెట్టి మాడిపోతుంది. చంద్రయాన్ చంద్రుడి మీద మనం భావించవచ్చు. స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం అంటే అది కూడా మన రాజ్యాంగం వల్లే. మన అభిప్రాయాన్ని వ్యక్తపరచగల ఈ 77వ సంవత్సరంలోకి అడుగు పెట్టాం ఈ భారతదేశం. డిజిటల్ ఇండియా మేకింగ్ దేశభక్తిని గుర్తు చేసుకోవడానికి మనందరం కూడా ఇక్కడ ఉన్నాం. మన గణతంత్రాన్ని సెలబ్రేట్ చేయడానికి కాదు, మన బాధ్యతలను పునరుద్ఘాటించడానికి కూడా మనం ఇక్కడ ఉన్నాం. ఈ రోజు భారతదేశం ఒక దేశం మాత్రమే కాదు, ఒక సిద్ధాంతకంగా పుట్టింది. రాజ్యాంగం మనకి ఇచ్చింది కేవలం హక్కులు మాత్రమే కాదు, ధైర్యం ఇచ్చింది, దిశా నిర్దేశం చేసింది, ధర్మాన్ని నేర్పింది. ఈ దేశంలో పేదవాడికి ఓటు హక్కు ఉంది, బలహీనుడికి న్యాయం ఉంది, స్త్రీకి గౌరవం ఉంది, యువతకు స్వప్నాలు ఉన్నాయి. ఇదే భారత గణతంత్ర మహిమ అని చెప్పుకోవచ్చు. ఈ రోజు మనం స్వేచ్ఛగా రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగంగా అభివర్ణించవచ్చు. దాదాపు 2 ఏళ్ల 11 నెలల 18 రోజుల పాటు అనేక చర్చలు మార్పుల తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని మన దేశం సిద్ధం చేసుకుంది. ఈ రాజ్యాంగం 1949 నవంబర్ 26న ఆమోదం పొందినప్పటికీ 19 ప్రతి ఏటా మనం జరుపుకునే ఈ వేడుకించడమే కాదు, మన దేశంలో విభిన్న సంస్కృతులు, భాషలు, ఐకమత్యం ఉన్నాయని కూడా ప్రతిబింబిస్తూ ఉంటుంది. పాత్ర పోషించడం ప్రతి పౌరుడి బాధ్యత అని చెప్పి మన గణతంత్ర దినోత్సవం మన అందరికీ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ శ్రీమతి నారాయణ మన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్సీ శ్రీ పద్నాలుగు महोदय जी रिपब्लिक परेड मंचे गुजरने की आज्ञा प्रदान करें। मुख्य अतिथि మన జిల్లా కలెక్టర్ వీరందరూ కూడా 3 రోజుల నుంచి ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటూ ఈ యొక్క సవాలుని ఎంతో సమర్థవంతంగా క్రమశిక్షణగా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా వీరిని ఎంతో ప్రోత్సహించిన ఎంఈఓ కమ్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ తెలియజేయవలసిన కోరుతున్నాం. మీకు కావాల్సిన
ఈనాటి 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసి కోట్ల మేర పంట రుణాలు పంపిణీ చేస్తూ 2025-26 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న 3 చాలా సామాన్య విషయం కాదండి. ఎంతో చేసేవాడు ఎండలో ఉంది. చిన్నపిల్లలైనా కూడా కనీసం మంచినీరు కూడా కాకుండా ఈనాటి కవాతుని ఎంతో వేడుకలకు హాజరైన జిల్లా అధికార యంత్రాంగం తరఫున సాదర స్వాగతం పలుకుతున్నాను. ఎన్నో పోరాటాలు, ఎందరో ప్రాణత్యాగాల ఫలితంగా 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశానికి ప్రత్యేక రాజ్యాంగం ఉండాలని భావించిన నాటి దార్శనికులు, మేధావులు రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేసి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యంలో భారతదేశంకు తనకంటూ ప్రత్యేక రాజ్యాంగం నిర్మించుకుని 1950 జనవరి 26న సర్వసత్తాక సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది. మన దేశం గణతంత్ర రాజ్యంగా ఇప్పటికీ 76 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ రోజున 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజున భారత ప్రజలందరూ సంపూర్ణ స్వేచ్ఛ, సమానత్వం, లౌకికత్వం, సమన్యాయాలను పూర్తి స్థాయిలో ఒక హక్కుగా పొందడం జరిగిందనే విషయాన్ని ఏ ఒక్కరూ మరవకూడదు. అలాగే దేశ స్వాతంత్ర్యం కోసం ఎన్నో త్యాగాలు చేసి తమ ప్రాణాలను తృణప్రాయంగా భావించి స్వరాజ్య యజ్ఞంలో ప్రాణాలర్పించిన త్యాగధనులు జాతిపిత మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ లాంటి ఎందరో దేశభక్తులు జిల్లాకు చెందిన స్వాతంత్ర సమరయోధులు బాబిరాజు గారు, బొప్పలి సుబ్బయ్య, సివి రామారావు గారు, ఆకేట పార్థసారథి వంటి ఎందరో మహానుభావులతో పాటు దేశ భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమించి తమ ప్రాణాలను ధారపోసిన జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, తిలక్, రాజాజీ, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ వంటి ఎందరో గొప్ప గొప్ప దార్శనికులను స్మరించుకుంటూ ఈ సందర్భంగా వారందరికీ నివాళులు అర్పిస్తున్నాను. ఈ జాతీయ పర్వదినాన కూటమి ప్రభుత్వం ద్వారా మన జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మీ ముందు ఉంచేందుకు సంతోషిస్తున్నాను. అందరికీ అందుబాటులో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన సాగిస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. వ్యవసాయ రంగంలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో వరి సాగును 2,05,000 ఎకరాల నుండి 2,22,000 ఎకరాలు పెంచడమే కాకుండా రబీ సీజన్ కు సంబంధించి ఈ పంట నమోదు మరియు ఎరువుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నాం. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 1,03,000 మంది రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్నామని, ఆగస్టు నుండి సంభవించిన భారీ వర్షాలు మరియు మెంతా తుఫాను వల్ల నష్టపోయిన సుమారు 10,836 హెక్టార్ల పంట విస్తీర్ణానికి సంబంధించి 27 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ప్రతిపాదన ప్రభుత్వానికి సమర్పించామని తెలియజేస్తున్నాం. 55,936 మంది రైతులకు పంట బీమా కల్పించడంతో పాటు 43 కిసాన్ డ్రోన్ల ద్వారా 48,428 ఎకరాల్లో పిచికారీ చేసి 1,93,00,000 ఆదాయాన్ని గడించడం అనేది సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో మన ప్రగతికి నిదర్శనం.